వైజయంతి మాల అంటే 3 రకాలుగా చెప్పుకోవచ్చు, అలా ఉంది. 3 రకాల్లో ఏదైనా కుదిరేట్టుంది. కాబట్టి ఏది అని తేల్చలేము, 3 అని తేల్చుకోవటమే బెటర్. మొదటి రకం వైజయంతి మాల వైదూర్యము, ముక్తాఫలం అంటే ముత్యాలు, నీలమణులు, వజ్రాలు, అలాగే మాణిక్యాలు, ఈ 5తో కలిపి కుట్టినటువంటి మాల. దీన్ని వైజయంతి మాల అని పిలుస్తారు. ఇందులో ఎందుకు ఈ 5 మణులే అంటే, ఈ 5 మణుల్లోనూ వాయోహో అపాం భూమి ఖ తేజసాంహి తత్వై ప్రదిష్ట. వాయువుకి ప్రతీకగా వైదూర్యము, ముక్తాఫలమేమో నీళ్లకి ప్రతీకగా, భూమికేమో నీలమణి, వజ్రమేమో ఆకాశానికి, తేజస్సుకేమో మాణిక్యం. వాటి రంగుల్ని బట్టి, వాటి యొక్క తత్వాలని బట్టి ఈ పంచభూతాలకు ప్రతీకలుగా ఉండేటువంటి పంచమణులతో గనక మాల కుడితే ఆ మాల పేరు ఖలు వైజయంతి, ఆ మాల వేసుకున్నాడు అని చెప్పచ్చు. ఇది ఒక పద్ధతి అయితే, శ్వేతై పీతై తథా రక్తై హరితైర్ నీలవర్ణకై పుష్పైరేభి సుగంధైశ్చ వైజయంత్యస్తి మాలిక అని ఇంకో వైజయంతి లక్షణం. అసలు ఈ మణులతో మాణిక్యాలతో ఉండేది వైజయంతి అని కాదు, వైజయంతి ఇంకో రకమైన వైజయంతి కూడా ఉంది కనీసం. అది తెల్ల పూలు, పీత అంటే పసుపచ్చ పూలు, తథా రక్తై ఎర్రటి పూలు, హరితై ఆకుపచ్చగా ఉండేటువంటి పూలు, ఒకవేళ ఆకుపచ్చగా ఉండేటువంటి తులసి, బిల్వ ఇలాంటివైనా సరే, అలాగే నీలం రంగులో ఉండేటువంటి పూలు. ఈ 5 రకాల పూలతో పుష్పైరేభి సుగంధైశ్చ, ఇది కాక సుగంధభరితమైనటువంటి మిగతా పూలను కూడా కలిపి మాలగా కుడితే దాని పేరు కూడా వైజయంతి అనే ఉంటుంది. ఇది కాక 8 రకాలుగా దొరికేటువంటి ముత్యాలను ఏరి ఆ ముత్యాలతో గనక మాల చుడితే దాని పేరు వైజయంతి. జీమూతం మేఘం నుంచి కొన్ని ముత్యాలు రాలిపడతాయి, కరి కొన్ని రకాల జాతి ఏనుగుల నుంచి, కుంభస్థలం నుంచి ముత్యాలు రాలిపడతాయి. అలాగే మత్స్యాలు కొన్ని రకాల చేపల దగ్గర నుంచి కూడా ముత్యాలు దొరుకుతాయి. అవి పాముల దగ్గర నుంచి కూడా కొన్ని రకాల పాముల దగ్గర నుంచి ముత్యాలు దొరుకుతాయి. వెదురు బొంగుల్లో కొన్ని ముత్యాలు దొరుకుతాయి. శంఖాల్లో ముత్యాలు కొన్ని దొరుకుతాయి. వరాహకాలు అనేటువంటి వాటిల్లోంచి కొన్ని ముత్యాలు దొరుకుతాయి. అలాగే శుక్తయ మనం అనుకునేటువంటి ఆల్చిప్పలు, వాటిల్లో కూడా కొన్ని ముత్యాలు దొరుకుతాయి. ఈ 8 రకాల ముత్యాలు దొరకటం దాదాపు అసంభవం. అలా ఒకవేళ కలిపి వీటినన్నిటినీ సంపాదించి మాలగా కుట్టగలిగితే దాని పేరు వైజయంతి. ఆ వైజయంతి మాలను ఈయన వేసుకున్నాడు. లేదా 5 మణులతో కూడిన మాల వేసుకున్నాడు, 5 రంగుల పుష్పాలతోనూ సుగంధి పుష్పాలతోనూ కలిపి తయారు చేసిన మాల వేసుకున్నాడు. అలాగే 8 రకాల ముత్యాలతో కలగలిపినటువంటి మాలను వేసుకున్నాడు.